పిల్లరా, మరి ఫాదర్స్ గురించి మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. ఫాదర్స్ మరి చాలాసార్లు తమ పిల్లల్ని ఏం చేస్తుంటారంటే పైకి తమ పిల్లలని ఎగరవేసి మరలా తిరిగి అందుకుంటుంటారు. బహుశా మీలో ఎంతమంది చేస్తుంటారో అలాంటి పని. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మీ పిల్లల్ని ఏం చేస్తారంటే పైకి ఇలా ఎగరేసి మళ్ళీ ఇలా అందుకుంటూ ఉంటారు. చిన్నప్పుడు మా నాన్న నన్ను అలా చేసేది. నాకు ఇంకా అంటే అలా నాకు కొన్ని సందర్భాలు అలా గుర్తున్నాయి. ఇలా పైకి వదిలేసి ఒకేసారి మళ్ళీ పట్టుకోవడం. అప్పుడు పిల్లలు ఏం చేస్తుంటారంటే చాలా సంతోషంతో హ్యాపీగా నవ్వుతూ ఉంటారు. డాడీ డాడీ మళ్ళీ 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 నన్ను ఎగరవేయి పైకి అని మళ్ళీ అడిగి మరి పైకి ఎగరవేయమంటారు. అలా ఎగరవేస్తున్నప్పుడల్లా ముసిముసి నవ్వుతుంటూ చాలా హ్యాపీగా సంతోషపడుతూ ఉంటుంటారు. కానీ పిల్లలు గాల్లో ఎగరడం అనేది ఒక సమస్యలతో కూడిన పనే. ఒకవేళ తండ్రి వదిలేసినా మరి ఒకవేళ మరి ప్రమాదం జరిగి కింద పడ్డా కూడా గొప్ప ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అది గొప్ప శ్రమనే. కానీ పిల్లలు మాత్రం ఆ విషయాల గురించి ఆలోచించకుండా ఏం చేస్తారు? మంచిగా సరదాగా నవ్వుతూ సంతోషంగా ఉంటారు. ఎందుకు అంటే పిల్లలకి తమ తండ్రి పట్ల ఉన్నటువంటి నమ్మకం. నా తండ్రి నన్ను పైకి ఎగరవేసినా కూడా నన్ను మరలా తిరిగి పట్టుకుంటాడు అనేటువంటి నమ్మకంతో వాళ్ళు ప్రమాదంలో ఉన్నా కూడా నవ్వుతూ సంతోషంగా వాళ్ళు ఉండగలుగుతారు. దానికి కారణం తండ్రిపై వారికి ఉన్నటువంటి నమ్మకం. పిల్లరా, మన పరలోకపు తండ్రి కూడా మనల్ని కొన్నిసార్లు పైకి ఎగరవేస్తాడు. అంటే కొన్నిసార్లు శ్రమల గుండా ఆయన మనల్ని తీసుకెళ్తాడు. సమస్యల గుండా ఆయన మనల్ని తీసుకెళ్తాడు. అప్పుడప్పుడు మనం టెన్షన్ అవుతుంటాం, భయపడుతుంటాం, ఏమో జరిగింది అనుకుంటాం. ఎందుకనంటే మనం దేవుడి మీద మనం సరిగా మనం ఆధారపడలేకపోతాం కాబట్టి భయపడుతుంటాం, టెన్షన్ తీసుకుంటాం, ఏమో జరుగుతుంది, ఏదో అవుతుంది అని భయపడుతూ ఉంటాం. కానీ ఆ శ్రమలలో దేవుడి మీద నమ్మకం ఉంచాం కొన్నిసార్లు. పిల్లలు, అందుకనే దేవుడు మనల్ని కొన్నిసార్లు శ్రమలు అనే పాఠశాల గుండా తీసుకెళ్తాడు. శ్రమల పాఠశాలలో ఆయన మనకు చదువునిప్పిస్తాడు. ఈ శ్రమల పాఠశాలలో దేవుడు మన జీవితాలను తనకి ఇష్టంగా మలుచుకోవడానికి, తనకు దగ్గరగా మనల్ని ఎదిగింపజేయడానికి మనల్ని ఈ యొక్క శ్రమలు అనే ఒక పాఠశాల గుండా మనల్ని తీసుకెళ్తాడు. ఈ యొక్క పాఠశాలలో చాలా మంది ఇదివరకే చదువుకొని చాలా మంచి స్థితిలో సెటిల్ అయి ఉంటారు. బహుశా మీలో కొందరు తమ ఆత్మీయ జీవితంలో మరి ఎదగడానికి ఈ శ్రమలు అనే పాఠశాలలో చదవాలి అని మరి ఆలోచన కలిగి కొంతమంది ఉండి ఉంటారు. బహుశా ఇంకో మరికొంతమంది ఈ శ్రమలు అనే పాఠశాలలో ఇంకా కూడా అడ్మిషన్ తీసుకోలేదు కావచ్చు, ఇంకా జాయిన్ కాలేదు కావచ్చు. కానీ ప్రియులారా, ఎప్పుడో ఒకసారి మనం ఈ శ్రమలు అనే పాఠశాలలో చదవాల్సిందే, ఎప్పుడో ఒకసారి అడ్మిషన్ తీసుకోవాల్సిందే. ఆ శ్రమలు అనే పాఠశాల నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చి దేవుడికి దగ్గరగా ఎదగడానికి, మన ఆత్మీయ జీవితంలో బలంగా ఎదగడానికి మనం ఎప్పుడో ఒకసారి ఈ యొక్క పాఠశాలలో మనం చదవాల్సిందే. అయితే ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్య భాగంలో ఈ యొక్క శ్రమలు అనే పాఠశాలలో చదివిన 2 విద్యార్థులు ఉన్నారు. ఆ 2 విద్యార్థులు ఈ యొక్క శ్రమలు అనే పాఠశాలలో చదివారు. చాలా గుణపాఠాలు నేర్చుకొని తమ యొక్క శ్రమలు అనే పాఠశాల నుంచి విజయవంతంగా బయటకి వాళ్ళు రాగలిగారు. కాబట్టి మనం వారి యొక్క జీవితాల గురించి నేర్చుకొని మనం కూడా మరి శ్రమలు అనే పాఠశాలలో గుండా మనం వెళ్ళాలి. కాబట్టి వాళ్ళు ఏ విధంగా చదివారో వాళ్ళ యొక్క జ్ఞానంలో నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకొని మనము ఏ విధంగా చదవాలో, ఏ విధంగా ముందుకు వెళ్ళాలో మనం కూడా మన జీవితాల్లో మనం నేర్చుకుందాం. చూడండి, రూతు గ్రంథము 1వ అధ్యాయము 19 నుంచి 2వ అధ్యాయము 3వ వచనం వరకు మనం చూద్దాం. పిల్లల, ఈ యొక్క వచన భాగాన్ని చదవకుండా ముందు నేను ఒక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటాను. శ్రమల పాఠశాలలో మనం అందరం కూడా ఎప్పుడో ఒకసారి చదవాల్సిందే. కానీ గొప్ప ఆదరణకరమైన ఒక మంచి మనకు ఒక ఆదరణ ఇచ్చే గొప్ప మాట ఏంటంటే, ఈ శ్రమల పాఠశాలలో చదువుతున్నప్పుడు మన యొక్క టీచర్ ఎవరు తెలుసా? మన యొక్క దేవుడు. ఆయన నమ్మకమైన వాడు, గొప్ప ప్రేమ గలవాడు.
ఆయన మంచి టీచర్. ఆయన మనం మంచిగా టీచ్ చేస్తాడు, మనల్ని ప్రేమిస్తాడు, మన పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు. కాబట్టి ఆయన మనం తప్పకుండా మంచిగా నేర్పించి మంచిగా ఆ పాఠశాల నుంచి బయటకు రావడానికి ఆయన కృపను అనుగ్రహిస్తాడు. చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 19 నుంచి 2 అధ్యాయం 3 వచనం వరకు మనం ఈ రోజు వాక్యాన్ని చూద్దాం. అయితే ఈ విధంగా రాయబడి ఉన్నది. 19వ వచనం, వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యుద్ధకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసిన కనుక నన్ను నయోమి అనక మారా నుడి. నేను సమృద్ధి గలదానని వెళితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా? యెహోవా నా మీద విరోధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచును అని వారితో చెప్పాను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేమునకు చేరేరి. నయోమి పెనిమిటికి బంధువుడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయాజు. మోయాబురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగే నేరుకుందునని నయోమితో చెప్పగా, ఆమె నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి నేను కోయువారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపు వాడైన బోయాజుది. ప్రియులారా, ఈ యొక్క చదువుమైన వచన భాగాల్లో మనం చూసినట్లయితే రూతు గ్రంథాన్ని మనం గడిచిన కొన్ని వారాలుగా మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. అయితే గడిచిన వారంలో మనం చూసాం ఈ యొక్క సందర్భాలు న్యాయాధిపతులు ఏలుతున్న దినములందు జరిగాయి అనే విషయాన్ని మనం చూసామని. ఈ యొక్క న్యాయాధిపతులు ఏలుతున్న సమయంలో జరుగుతున్నప్పుడు మరి యొక్క బెత్లెహేము అనే ఒక పట్టణంలో గొప్ప కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు ఈ ఎలీమెలెకు, నయోమి తన పిల్లలు వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత వారి యొక్క మరి ఎలీమెలెకు చనిపోయాడు, వారిద్దరి యొక్క పిల్లలు కూడా చనిపోయారు. మరి అప్పుడు మరి మరలా బెత్లెహేము దేశమును, బెత్లెహేము పట్టణమును దేవుడు మరలా దర్శించాడు అనే విషయాన్ని వినిన నయోమి మరలా తిరిగి బెత్లెహేమునకు తిరిగి ప్రయాణము అయింది అనే విషయాన్ని మనం చూసాం. ఆ తిరిగి ప్రయాణం అవుతున్నప్పుడు తన యొక్క కోడళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు కూడా నయోమితో పాటు తిరిగి వస్తాను అని చెప్పినప్పుడు నయోమి ఏమని చెప్పింది? మీరు మరలా నాతో రావద్దు, మీరు ఇక్కడే ఉండండి, మరలా వివాహం చేసుకోనండి అని చెప్పినప్పుడు అప్పుడు మరి నయోమి ఏమో చెప్పింది? అప్పుడు రూత్ ఏం చెప్పింది? లేదు, మీరు అలా నవ్వద్దు, నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీ దేవుడే నా దేవుడు అనే మాట చెప్పినప్పుడు రూతు మరి నయోమితో తిరిగి రావడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. సో ఈ యొక్క సందర్భాలు ఇవన్నీ అన్ని విషయాలు కూడా మనం గడిచిన వారంలో మనము చూసాం కదా. సో ఈ రోజు మనం చూసినట్లయితే తర్వాయి వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే మరి 19వ వచనంలో మనం చూసినట్లయితే నయోమి మరలా రూతుతో పాటు మరలా తిరిగి బెత్లెహేమునకు రావడం మనం చూస్తుంటాం. ఈ బెత్లెహేమునకు వచ్చిన సందర్భాన్ని ఈరోజు మనం వాక్య భాగంలో చూడబోతున్నాం. అయితే ఈ యొక్క వచన భాగాల్లో మనం చూసినట్లయితే వీరు నయోమి మరియు రూతు ఇద్దరు కూడా ఒక మంచి ఒక శ్రమల కాలంలో ఉన్నారు. అంటే వాళ్ళు శ్రమలు అనుభవించేటువంటి పరిస్థితి. ఒకప్పుడు మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు, మంచిగా ఒకప్పుడు బెత్లెహేము పట్టణంలో మంచిగా ఉండేవాళ్ళు. కానీ మోయాబు దేశానికి వెళ్ళి బీదలుగా మారిపోయారు, భిక్ష పెట్టుకునే వారిగా మారిపోయారు. మరలా తిరిగి అలాంటి పరిస్థితుల్లో బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ బెత్లెహేములో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని గుర్తించలేకపోయారు. ఎందుకంటే అంత భయంకరంగా వాళ్ళు మారిపోయారు, చాలా శ్రమలు అనుభవించారు, తినడానికి కూడా అన్నం లేనటువంటి ఆ యొక్క పరిస్థితికి వారు వెళ్ళిపోయారు. చాలా సమస్యల్లో శ్రమల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి నిజంగా దేవుడు వాళ్ళని ఈ యొక్క శ్రమలు అనేటువంటి పాఠశాల గుండా వారిని తీసుకెళ్తూ ఉన్నాడు. సో ఈ ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. ఇద్దరు విద్యార్థులు ఎవరు అంటే నయోమి, అదేవిధంగా రూతు.
ఈ ఇద్దరు విద్యార్థులు ఈ యొక్క శ్రమలు అనే పాఠశాలలో చదివి చాలా గుణపాఠాలు నేర్చుకున్నారు. కాబట్టి ఈ ఇద్దరు విద్యార్థుల గురించి మనం ఈరోజు వచన భాగాల్లో మనం చూద్దాం. మొదటి విద్యార్థి ఎవరు అంటే నయోమి. 19 వచనం నుంచి 22 వచనాల వరకు మనం ఈ విషయాన్ని మనం చూస్తుంటాం. అయితే నయోమి ఈ బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరు వారందరూ ఆ వారి యొద్దకు వచ్చారంట. వచ్చి ఏమన్నారు, ఈమె నయోమి కదా అని అనుకుంటున్నారంట. అంటే నయోమిని వారు గుర్తించలేకపోయారు, గుర్తుపట్టలేనంతగా ఆమె మారిపోయింది. బహుశా ఆమె వేసుకున్నటువంటి బట్టలు కానీ ఆమె యొక్క శరీర ఆకారం కానీ బహుశా మారిపోయింది కావచ్చు. ఎందుకంటే ఒకప్పుడు మహారాణిగా బ్రతికిన ఆమె, కానీ మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత ఒక భిక్షం ఎత్తుకునే ఆమె మారిపోయి మరలా తిరిగి వచ్చినప్పుడు ఆమెను గుర్తుపట్టలేని విధంగా ఆమె మారిపోయింది. సో అందుకని ఆమె ఏమంటుంది, ఆమె సర్వశక్తుడు నాకు దుఃఖము కలగజేశాను కనుక నన్ను నయోమి అనక మారానుడి అని నయోమి అంటుంది. ఇక్కడ నయోమి మాట్లాడినటువంటి ఈ యొక్క మాటలలో మనం కొంత మంచిని చూస్తాం, కొంత చెడును కూడా చూస్తుంటాం. కొంత జ్ఞానయుక్తమైన మాటలను చూస్తుంటాం, కొన్ని అజ్ఞానంగా మాట్లాడిన మాటలు కూడా మనము నయోమి మాటలలో మనము చూస్తుంటాం. అయితే నయోమి మాటలలో మనము తేటగా పశ్చాత్తాపంతో కూడినటువంటి మనస్తత్వాన్ని మనము మాటలను కానీ మనము చూడము కానీ ఎంతో కొంత నయోమి రియలైజ్ అయింది అనే విషయాన్ని మాత్రం మనం ఇక్కడ గమనిస్తాం. అయితే బెత్లెహేమును విడిచిపెట్టి శత్రు దేశమైన మోయాబు దేశమునకు ఈ యొక్క వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఎవరు అని అంటే నయోమి భర్త అయినటువంటి ఎలీమెలెకు. కానీ నయోమి ఎలీమెలెకును బ్లేమ్ చేయట్లేదు, నింద వేయట్లేదు, నేరం మోపట్లేదు. మొత్తం కూడా మేము ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం మా భర్తే, ఆయన వల్లే మేము ఈ దరిద్రమైన పరిస్థితికి చేరాం అని ఆమె అనట్లేదు, ఆమె బ్లేమ్ చేయట్లేదు. అందరూ వచ్చి గుంపుకూడి ఆమె దగ్గరికి అడుగుతున్నప్పుడు, నయోమి అని మాట్లాడిస్తున్నప్పుడు ఆమె చెప్పట్లేదు నా భర్త వల్లనే ఈ యొక్క పరిస్థితికి మేము వచ్చాం, నా భర్తే మొత్తం అంతటికి కారణం అని భర్త మీద బ్లేమ్ చేయట్లేదా, నేరం మోపట్లేదు. కానీ ఆమె ఏం చేస్తున్నారంటే తన యొక్క అంటే ఆ విధంగా నేరం మోపట్లేదు. కానీ ఆమె దేవుడు నాకు అంటే ఏమంటుంది 20వ వచనంలో, ఆమె సర్వశక్తుడు నాకు దుఃఖము కలగజేసెను కనుక నన్ను నయోమి అనక మారానుడి అనే మాటను ఆమె చెప్తున్నది. ప్రియులారా, ఎలీమెలెకు తీసుకున్నటువంటి బ్యాడ్ డిసిజన్ బట్టి తన కుటుంబం అంతా కూడా నశించిపోయింది, తన కుటుంబము ప్రమాదంలో పడిపోయింది. కానీ నయోమి మాత్రం ఆ యొక్క బ్లేమ్ని తన యొక్క కుటుంబ యజమాని అయిన ఎలీమెలెకు మీదకి తీసుకొని రాలేదు. కానీ తన గురించి తాను ఆలోచించడం మరి బహుశా ప్రారంభించింది కావచ్చు. బహుశా దేవుడు ఏమై ఉన్నాడో అనే విషయాల గురించి ఆలోచించడం ఆమె ప్రారంభించింది కావచ్చు. అందుకని చూడండి ఆమె ఏమంటుందంటే 21వ వచనంలో, ఆమె సర్వశక్తుడు నాకు దుఃఖము కలగజేసెను అని అంటుంది. బహుశా ఈమె మాట్లాడినటువంటి మాటల్లో రెండు ఉన్నాయి. ఒకటి మంచిది ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడో అనే విషయాన్ని ఆమె గ్రహించింది. ఆమె దేవుడు సర్వశక్తుడు అనే విషయాన్ని గ్రహించింది, మంచి విషయమే. కానీ ఆయన నాకు దుఃఖం కలగజేసిండు అని అన్న చూడండి, ఆ మాట మంచిది కాదనిపిస్తుంది. ఎందుకనంటే ఈ బ్యాడ్ డిసిజన్ తీసుకుంది ఎవరు, అక్కడికి వెళ్ళింది ఎవరు? వీళ్ళ అజ్ఞానాన్ని బట్టి దేవుడి మీద ఆధారపడకుండా వాళ్ళు వెళ్ళారు. దానికి కారణం ఆ పరిస్థితులుగా రావడానికి కారణం వీళ్ళే. కానీ ఆ దేవుడు నాకు కలగజేశాడని దేవుడి మీద బ్లేమ్ తీసుకొని రావడం అనేది మనం చూస్తుంటాం. చాలాసార్లు మనం ఏం చూస్తుంటాం అంటే తప్పు జరిగినప్పుడు మనం వెంటనే చేసేటువంటి పని ఏంటంటే ఏదైనా మనం తప్పు చేసినప్పుడు ఈ తప్పును వేరే వాళ్ళ మీదకి ఏమైనా బ్లేమ్ షిఫ్ట్ చేయొచ్చా అని ఆలోచిస్తాం. పిల్లలు ఏం చేస్తుంటారంటే ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఏదైనా గ్లాస్ పలిగిపోయింది అనుకోండి, వెంటనే ఏమంటారు, నేను కాదు తమ్ముడు అంటారు. అంటే వెంటనే బ్లేమ్ షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు కదా. సాధారణంగా మనుషులు అయిన మనందరం కూడా మన కంపెనీలో కూడా ఏదైనా తప్పు చేస్తే
కంపెనీలో తప్పు చేస్తే మన పక్కపొంటి మనమే చేసాం అనుకోండి, మన పక్కపొంటి ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో నేను కాదు, బహుశా ఆయనే కావచ్చు, నేను ఆ సమయంలో లేను, నేను అక్కడున్నా అని బ్లేమ్ షిఫ్ట్ చేస్తూ ఉంటుంటారు కదా. ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నామంటే మన గ్రాండ్ ఫాదర్ అయినటువంటి ఆదాము నుంచి మనం నేర్చుకున్నాం కదా. ఆదాము ఆయన ఏం చేశాడు, దేవుడు తినవద్దు అని చెప్పినటువంటి పండును తిన్నప్పుడు ఆదాము మరి తినవద్దు అన్నటువంటి పండును తిన్నావా అని అడిగినప్పుడు ఆదాము ఏమన్నాడు, నువ్వు ఇచ్చినావు కదా, నువ్వు ఇచ్చిన ఆ స్త్రీ మంచిదా ఏమనుకున్నావు. సో అని దేవుని మీదనే బ్లేమ్ తీసుకొని వచ్చాడు ఫస్ట్. రెండవది, నువ్వు ఇచ్చిన స్త్రీ చేయబట్టే నేను ఇది చేశాను అని బ్లేమ్ షిఫ్ట్ చేశాడు. తర్వాత అవ్వ కూడా చిన్నది, ఆమె ఏమన్నది, నేను కాదు ఈ యొక్క సర్పమే, ఈ సర్పం నన్ను మోసం చేసింది అని ఆ యొక్క బ్లేమ్ ని సర్పం మీదకి తీసుకొని రావడం మనం ఇక్కడ చూస్తుంటాం. అంటే పశ్చాత్తాపం వేడుకోవడానికి మంచి అవకాశం వాళ్ళకి లభించింది, కానీ వాళ్ళ పశ్చాత్తాపం వేడుకోలేదు. వాళ్ళు బ్లేమ్ని షిఫ్ట్ చేయడానికి ప్రయత్నించారు, వేరే వాళ్ళ మీద నిందలు మోపడానికి వాళ్ళు ప్రయత్నించారు. కానీ నయోమి చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే, అంతలో ఒక మంచి పని ఏంటంటే తన భర్తే కారణం, మరి నా భర్తను ఏమంటే ఇవన్నీ అయిపోయింది అని భర్తను బదనాం చేయలేదు ఇక్కడ. సో ఇక్కడ మనం ఇక్కడ చూస్తుంటాం అదొక విషయం. తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ నయోమి మరి దేవుడు ఏమై ఉన్నాడో ఆయన సర్వశక్తిమంతుడు అని ఆమె గ్రహించింది. సర్వశక్తిమంతుడు అంటే జరిగే ప్రతిదీ కూడా ఆయన ఆధీనంలో జరుగుతుంది, ఆయన చేయాలనుకున్నది ప్రతిదీ కూడా తప్పకుండా నెరవేరుస్తాడు అనే విషయాన్ని ఆమె గ్రహించింది. ఇంకొకటి ఆమె చేసినటువంటి మరొక మంచి పని ఏంటంటే, ఆమె యథార్థంగా హానెస్ట్ గా ఆమె హృదయం యొక్క స్థితి ఏ విధంగా ఉన్నదో ఆమె క్లియర్గా చెప్పేసింది. ఆమె సమస్యలు గుండా వెళ్తుంది, బాధలు గుండా వెళ్తుంది. ఎలా ఉన్నావు నయోమి అని అంటే, బాధల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, నవ్వుకుంటే మంచిగా ఉన్నా, బాగానే ఉన్నా, అంత బాగానే ఉంది అని ఏదో ఆమె బయట చెప్పలేదు. హానెస్ట్ గా జెన్యున్ చెప్పింది. నన్ను ఏక మీద మధురం అని పిలవకండి, చేదు అని పిలవండి అని ఆమె హానెస్ట్ గా చెప్పగలిగింది. చాలాసార్లు మనం కూడా ఏం చేస్తుంటామనంటే, మనము మన జీవితాల్లో చాలా సమస్యలు గుండా, శ్రమలు గుండా వెళుతున్నప్పటికీ, లోపల ఏదో ఆలోచిస్తున్నప్పటికీ కూడా బయట ఏం చేస్తానంటే, ఏం లేదు అంత బాగానే ఉంది అన్నట్టుగా మనం బయటకి మాట్లాడుతుంటాం, బయటకి కనిపిస్తుంటాం. ఈవెన్ అలా కనిపించడం మాత్రమే కాదు, ఈవెన్ దేవుని దగ్గర కూడా మనం ఏం చేస్తుంటామనంటే, మన హృదయం చాలా పాపంతో నిండి ఉంటుంది, చాలా పాపపు ఆలోచన ఆలోచిస్తుంటది. మనం ఏదో మన హృదయం స్థితి వేరే విధంగా ఉంటది. కానీ హానెస్ట్ గా దేవుని దగ్గరికి వచ్చి, దేవా నేను తప్పుగా ఆలోచిస్తున్నా, నా హృదయంలో చెడు తలంపులు కలిగి ఉన్నా, నన్ను క్షమించు దేవా అని హానెస్ట్ గా యథార్థంగా దేవుని దగ్గరికి వచ్చి మన పాపాలు మనం ఒప్పుకోం. ఏదో మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ పరిశుద్ధులుగా రాస్తాం. దేవుడు కూడా మోసం చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. దేవాన్ని పాపం చేసిన, దేవాన్ని పాపి నన్ను క్షమించు అనేటువంటి యథార్థంగా దేవుని దగ్గరికి రాలేకపోతుంటాం. మనము కొన్నిసార్లు యథార్థంగా మన జీవితం యొక్క విధానం ఏ విధంగా ఉందో, మన యొక్క హార్ట్ కండిషన్ ఏ విధంగా ఉందో దాన్ని బట్టి దేవుని దగ్గరికి వచ్చి సబ్మిట్ కావాలి. దేవా నా హృదయపు స్థితి ఇది, దయచేసి నన్ను మార్చు, నన్ను సరిచేయి అని మనము ప్రార్థన చేయగలిగాడు. నయోమి ఏదో మరి చెడులో అంటే శ్రమల్లో ఉన్నా, సమస్యలో ఉన్నా ఏదో నటించలే, హానెస్ట్ చెప్పింది. ఒకప్పుడు మంచిగానే మంచిగానే మనం ఉండేదాన్ని, కానీ ఇప్పుడు ఈ విధంగా అయిపోయింది కాబట్టి నన్ను మారానండి అని ఆమె అంటుంది. అంటే అక్కడ ఆమెలో ఒక హానెస్టీ, యథార్థంగా మాట్లాడడం కూడా మనం ఇక్కడ చూస్తుంటాం. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రియులారా, ఆమె గ్రహించింది ఏంటంటే, సర్వశక్తివంతుడు అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే, హీబ్రూ భాషలో ఇంకొక అర్థం ఏంటంటే ఆదరించేవాడు, లేకపోతే ఆయన రెక్కల కింద ఆశ్రయం దొరుకుతుంది అనేటువంటి అర్థాన్ని ఇచ్చినటువంటి మాటలని ఈ యొక్క పదానికి వాడారన్నాడు. అంటే నయోమి పలికినటువంటి మాటలలో మనం ఏం చూస్తుంటామనంటే, దేవుడు సర్వశక్తిమంతుడు అనేటువంటి మాట్లాడినటువంటి మాటలలో ఆయన ఆదరించేవాడు, ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయం దొరుకుతుంది అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి మాటలని ఆమె వాడింది అనేటువంటి మరి విషయాన్ని కూడా అంటే ఆ యొక్క
ఉపయోగించినటువంటి ఆ యొక్క పదాన్ని బట్టి మనం ఇక్కడ గమనించగలుగుతాం ప్రియులారా. అయితే ఆమె ఏమి గ్రహించిందంటే జరిగే ప్రతిదీ కూడా దేవుడి యొక్క అనుమతితో జరుగుతుంది, దేవుడి యొక్క ఆధీనంలో జరుగుతుంది, దేవుడు సర్వశక్తివంతుడు అని ఆమె గ్రహించింది. దేవుడి యొక్క అనుమతి లేకుండా ప్రియులారా ఏది కూడా జరగదు. మన యొక్క తలలో ఒక వెంట్రుక కూడా కింద రాలదు. దేవుడి యొక్క అనుమతి లేకుండా ఏది కూడా, ఒక చిన్న విషయం కూడా ఏది కూడా జరగదు. దేవుడి యొక్క అనుమతి లేకుండా మనం ఒక శ్వాసను కూడా మనం పీల్చుకోలేము. ప్రతిదీ కూడా ఆయన అనుమతితో, ఆయన యొక్క ఆధీనంలో ప్రతిదీ కూడా జరుగుతుంది. ఆయన కృప లేకపోతే ఒక క్షణము కూడా మనం బ్రతకలేము. అంత గొప్పగా దేవుడు మన జీవితాల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. అందుకనే రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఈ విధంగా ఉంది: దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగునని ఎరుగుదుము. ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున ప్రతిదీ కూడా ఆయన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతాయి. వాట్ ఎవర్ ఏదైతే జరుగుతుందో మన జీవితాల్లో, మన ప్రస్తుతం దేని గుండా అయితే వెళుతున్నాం, ప్రతిదీ కూడా మన మేలు కొరకే, దేవుని యొక్క మహిమ కొరకే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం తప్పకుండా గ్రహించాలి ప్రియులారా. ఒక వ్యవసాయపు పనిముట్టు కొలిమి గుండా నేను వెళ్ళను అని అనుకుంటే అది పనికొచ్చే పాత్రగా ఉండగలుగుతుందా? వ్యవసాయ పనిముట్టు లేదు కదా. కొలిమి గుండా వెళ్ళి దాన్ని మంచిగా పదులు చేస్తేనే వ్యవసాయంలో అది వాడబడడానికి అది మన మంచిగా ఉపయోగకరంగా ఉంటుంది. బంగారము కొలిమిలో వేయబడకుండా నేను మంచి ఒక ఆభరణంగా తయారు కావాలి అని అనుకుంటే అవుతుంది బంగారం? కాదు. కొలిమిలో మంచిగా కాచి డిజైన్ చేసి ఆభరణాలు మంచిగా తయారు చేస్తుంటారు. స్కూల్ పిల్లలు నేను స్కూల్కి వెళ్ళకుండా ప్రయోజకుని కావాలి, డాక్టర్ని కావాలి, ఇంజనీర్ కావాలి అని అనుకుంటే అది అవుతుందా? కాదు. స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళు చదవాలి, కష్టపడి చదివితేనే అది అవుతుంది. వాళ్ళు మరి కష్టపడకుండా గొప్పగా ప్రయోజకుని కావాలి, ఆస్తిపాస్తులు సంపాదించాలి అని అనుకుంటే అవుతుందా? కాదు. ఖచ్చితంగా మనము కష్టపడాలి, శ్రమల గుండా మనము వెళ్ళాల్సిందే. పిల్లరా, మనం అందరము కూడా ఈ యొక్క శ్రమలు అనే పాఠశాల గుండా మనము వెళ్ళాల్సిందే. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన సార్వభౌమత్వం గలవాడు. దేవుడు మన జీవితంలో అనుమతించే ప్రతిదీ కూడా అది మన యొక్క మంచి కొరకే, మన మేలు కొరకే దేవుడు అనుమతిస్తాడు. ఆయన యొక్క మహిమ కొరకే ఆయన అనుమతిస్తాడు. ఏ విధంగానైతే వ్యవసాయ పనిముట్టు కొలిమిలో వేయబడి మంచిగా పదునుగా తయారవుతుందో, దేవుడు మనల్ని కూడా కొన్నిసార్లు శ్రమలు, బాధలు అనేటువంటి వాటి గుండా తీసుకెళ్లి మళ్ళీ ఇంకా పదును చేస్తాడు, ఇంకా ప్రయోజనకరమైన పాత్రగా మలుస్తాడు, ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్ గా ఆయన మనను మలుస్తాడు. కాబట్టి నిజంగా మన సమస్యలు గుండా వెళుతున్నప్పుడు, బాధలు గుండా వెళుతున్నప్పుడు ధైర్యం కోల్పోవద్దు. నాకేదో జరుగుతుంది